ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీరు సాయంత్రానికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇక్కడి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుకోనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వరద నీటి రాక ఊరటనిస్తుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం 87.77% నిండింది. 123.081 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యానికి గాను 108.030 టీఎంసీలు ఉన్నాయి. మరో 15 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతుంది. శనివారం జలాశయంలోకి 88,228 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. 67,500 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ డ్యాం దాదాపు నిండుతుంది. జలాశయం గరిష్ట సామర్థ్యం 33.313 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 31.230 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. జూరాల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.04 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల నీటి మట్టం పెరగడంతో పాటు సాగునీటి అవసరాలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఎగువ కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కి సంబంధించి ప్రాజెక్టులకైతే వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వల సామర్థ్యానికి చేరువకు కావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కి 88,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండగా ఆల్మట్టి డ్యాం 19 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 108 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఎగువ నుంచి 88,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 66,000 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 20,000 క్యూసెక్లను స్టోరేజ్ చేసేందుకు కూడా అధికారులు గేట్ల ద్వారా 66,000 క్యూసెక్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో ఒకవైపు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతూనే ఉంటుంది. దిగువకు ప్రాజెక్టులకు వరద ప్రవాహాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి విడుదల చేస్తున్నటువంటి వదులుతున్నటువంటి ఏదైతే వరద ప్రవాహం ఉందో అది నారాయణపూర్ ప్రాజెక్టుకు వెళ్తుంది. ఈ నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 33 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం 66,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 11 గేట్లను ఎత్తి 36,000 క్యూసెక్లను దిగువ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 31 టీఎంసీకి నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు ఈ రోజు సాయంత్రం వరకు కూడా జూరాల ప్రాజెక్టుకు చేరే అవకాశం కనబడుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఈ రోజు వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత రైతులకు సంబంధించి ఆశలైతే చిగురుస్తున్నాయని చెప్పవచ్చు. రైతులకు గుడ్ న్యూస్ గా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ 3 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వల నుంచి డెడ్ స్టోరేజ్ స్థాయికి వెళ్లడంతో ఈ ఖరీఫ్ సీజన్ లో సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు జలాశయాల్లో నీటి నిల్వలు లేకపోవడంతో ఈసారి సాగుకు కొంత ఇబ్బంది ఏర్పడుతుందనేది మాత్రం
ఇప్పటికే అధికారులు సూచనలు చేయడం, పంటల సాగుకు సంబంధించి ఆరుతడి పంటలే వేసుకోవాలని కూడా అవగాహన కల్పిస్తుండటంతో కొంత రైతులు తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టుకు ఈ రోజు సాయంత్రం వరకు ఈ నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల వరద ప్రవాహం జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 36,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం విడుదలవుతుంది కాబట్టి 11 గేట్ల ద్వారా, క్రస్ట్ గేట్ల ద్వారా అక్కడి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు చేరితే మాత్రం జూరాల ప్రాజెక్టు కూడా తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది కాబట్టి 2 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది కాబట్టి ఎగువ నుంచి అంటే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 36,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఆ వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు చేరితే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆ జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి దిగువ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి అంటే కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గత 6 రోజుల నుంచి కూడా ఆల్మట్టి డ్యామ్ కి వరద ప్రవాహం కొనసాగుతుండడం, రోజు రోజుకి వరద ప్రవాహం కాస్త పెరుగుకుంటూ రావడంతో ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం, ఆల్మట్టి డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడం, మరోవైపు అటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కూడా ఆల్మట్టి డ్యామ్ నుంచి ఇప్పటికే సాగునీటి అవసరాలకు కానీ తాగునీటి అవసరాలకు కానీ ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా వాటర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి కూడా కర్ణాటక స్టేట్ కు సంబంధించింది కాబట్టి అక్కడ సాగునీటి అవసరాలకు కూడా ఇప్పటికే వాటర్ ని విడుదల చేసుకోవడం జరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆ వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకి నీటిని విడుదల చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతుల్లో మాత్రం కొంత ఆశ చిగురుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం ఇలాగే కంటిన్యూగా వారం 10 రోజులు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి చేరే అవకాశం కనబడుతుంది. రోజుకు 4-5 టీఎంసీల నీరు వచ్చి చేరినా గానీ వారం 10 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జూలై మాసం ముగుస్తుంది కాబట్టి ఆగస్టులో కూడా భారీ వర్షాలు ఉన్నాయనేది వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ ఎల్నినో ప్రభావం మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటి వరకు కూడా వరద ప్రవాహం ఆశించినటువంటి స్థాయిలో రాకపోవడంతో కొంత ఈ ఖరీఫ్ సీజన్ కు మాత్రం సాగునీటి విడుదల విషయంలో మాత్రం కొంత ఏదైతే సందిగ్ధత నెలకొందని మాత్రం చెప్పవచ్చు. 3 ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ జలాశయాలన్నీ కూడా నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలోకి పడిపోవడంతో కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు మాత్రమే నీటి నిల్వలు ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో కొంత రైతులు నిరాశ చెందినప్పటికీ ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ నుంచి మొదలుకొని ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం కొనసాగడం, గేట్లను ఎత్తి దిగువ జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో కొంత రైతులకు మాత్రం ఆశ చిగురుస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి 88,000 క్యూసెక్లు వరద ప్రవాహం పెరిగితే మాత్రం ఆల్మట్టి డ్యామ్ నుంచి మరింత నీటిని దిగువ జూరాల ప్రాజెక్టుకు ఏదైతే నారాయణపూర్ ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం 5 రోజుల నుంచి కూడా ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతుండడం, దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయడం, ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు 11 గేట్లను కూడా ఎత్తి దిగువ జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయడంతో కొంత అయితే రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వస్తుందా రాదా అనేది మాత్రం కొంత సందిగ్ధత అయితే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టే దాదాపుగా
డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడం, 215 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండడం. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 174 టీఎంసీల వరద ప్రవాహం వస్తే మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. కాబట్టి దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తుందా రాదా అనేది మాత్రం కొంత రైతుల్లో మాత్రం ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాలకు మాత్రం శుభవార్తగా చెప్పవచ్చు. జూరాల ప్రాజెక్టుకి మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తోటి కొంత అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు జూరాల ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటిని వినియోగిస్తారు కాబట్టి జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 5 టీఎంసీలకు మరో 4 టీఎంసీలు వరద ప్రవాహం వస్తే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటుంది. కాబట్టి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ కు మరింత వరద ప్రవాహం పెరిగితే అలాగే ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనపడతలేదని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం వస్తుండటంతో కొంత రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.